అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ ఏంటి అని అంటే ఎస్ ఆర్ నో అనమాట. ఓకే, సో మీ మనసులో ఏదైనా క్వశ్చన్ ఉంటే అది అనుకొని మీరు ఈ రీడింగ్ చూడండి. ఓకే, 4 క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్కి మీ ఆన్సర్ ఏంటి యూనివర్స్ నుంచి, అది ఎస్సా లేకపోతే నోనా అని చెప్పేసి ఈ రీడింగ్లో మనము చెక్ చేస్తాము. ఓకే, అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ ఇవ్వాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ రీడింగ్ చేయడానికి కూడా అదే రీజన్, కొంచెం షార్ట్గా అయిపోతుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అని. ఓకే, సో కొత్త వాళ్ళు ఉన్నట్లున్నారు. మరి నేను స్టార్టింగ్లో రీడింగ్ స్టార్ట్ చేసినప్పుడే టారో గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొత్త వాళ్ళకి అండ్ ఇంకా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఇవాళ నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను టారో అంటే ఏంటి అని. ఓకే, సో టారో మెయిన్ జాబ్ వచ్చేసి ఏంటంటే గైడెన్స్ కోసం. ఓకే, మీరు గైడెన్స్ ఎప్పుడు మీరు ఒక సిచ్యువేషన్లో స్టక్ అయిపోవడము, మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తెలీదు, మీ నెక్స్ట్ మూవ్ ఏంటో తెలీదు, ఇంకా మీ లైఫ్లో ఏం రాబోతున్నాయి, లైక్ మంచి థింగ్స్ జరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవాలనుకున్నప్పుడు మీకు టారో హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, మనము జాతకాలు లైక్ ఆస్ట్రాలజీ అని, పామిస్ట్రీ అని చెప్పేసి ఇవన్నీ చూస్తాం, రైట్? అవన్నిటిని కూడా మార్చే శక్తి టారోకు ఉంది. ఓకే, లెట్స్ సే మీ ఆస్ట్రాలజీలో మీ బర్త్ చార్ట్లో ఏమని ఉంది అని అంటే మీకు జాబ్ వచ్చే అవకాశమే లేదు, మీరు ఏం చేయలేరు, ఇలాంటిది ఉంది అనుకోండి. టారో ఏం చేస్తుందనంటే మీకు మంచి గైడెన్స్ ఇస్తుంది. గైడెన్స్ ఇచ్చి ఏదైతే మీ ఆస్ట్రాలజీలో, ఏదైతే మీ పామిస్ట్రీలో ఉందో అది చేంజ్ అయ్యేలాగా చేస్తుంది. ఓకే, ఇన్ అ వే టారో వచ్చేసి చాలా పవర్ఫుల్ అనమాట. ఓకే, లిటరలీ డివైన్ ఈజ్ గివింగ్ యూ గైడెన్స్ అని చెప్పేసి అర్థం. ఓకే, సో అందుకనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, ఈ ఇంపార్టెంట్ రీడింగ్స్ వచ్చినప్పుడు మీరు లైఫ్లో ఎలాంటి థింగ్స్ మీకు రాబోతున్నాయి, లైక్ మీరు ఏం చేయాలి అని చెప్పి మ్యాక్సిమం అలాంటి రీడింగ్సే చేస్తాను మన ఛానల్లో, రైట్? కానీ కొంతమంది ఏంటంటే కమెంట్స్లో, మ్యామ్ మీరు చెప్తున్నారు కానీ చాలా వరకు జరగట్లేదు అని. 20% మెంబర్స్ అలా చెప్తున్నారు అనుకోండి, 80% వాళ్ళకి వర్క్ అవుతుంది, నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, ఎందుకు మీకు వర్క్ అవ్వట్లేదు అంటే మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎలాంటి ఆస్ట్రాలజీ అయినా సరే, టారో రీడింగ్ అయినా సరే, ఇంకా ఏదేమైనా సరే మీరు ఎఫర్ట్స్ చూపించకుంటే ఎలాంటి ప్రయోజనం లేదు, ఎలాంటి థింగ్స్ జరగదు, అది గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ ఎప్పుడు అంటుంది, మీరు ఒక హాఫ్ వే వస్తే నేను ఇంకొక హాఫ్ వే వచ్చి మీకు హెల్ప్ చేస్తాను, అంతేగాని మీరు కూర్చునే చోటే కూర్చొని నాకు ఇది జరగట్లేదు అని అంటే ఎప్పుడు జరగదు. ఓకే, ట్రై చేసే వాళ్ళకి కాదు, ట్రై చేయని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇక్కడ. ఓకే, ఎవరైతే ఉన్నారో ట్రై చేయాలి అని చెప్పేసి ఇక్కడ నేను. సో ఏంటి, లైక్ ఇప్పుడు లెట్స్ సే మీరు మీ జాతకంలో మీకు రాజయోగం ఉంది, మీకు ఇది ఉంది అది ఉందని చెప్తారు ఆస్ట్రాలజిస్ట్, రైట్? ఇప్పుడు మంచి దశ నడుస్తుంది అని. ఓకే, కానీ ఆ దశ నడుస్తుంది, బట్ మీరు దానికి తగ్గట్టుగా ఏం యాక్షన్ తీసుకోవట్లేదు అని అంటే అది ఎప్పటికీ ఇంప్రూవ్ అవ్వదు. మీరు యాక్షన్ తీసుకుందే ఎప్పుడు ఏమీ జరగదు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈవెన్ దేవుడైనా సరే వాళ్ళ ఆన్సర్స్ వెతికే వాళ్ళ కోసం, ఇంకా స్టెప్ తీసుకునే వాళ్ళ కోసం మాత్రమే హెల్ప్ చేస్తాడు. గాడ్ విల్ హెల్ప్ ఓన్లీ దోస్ హూ విల్ హెల్ప్ దెమ్సెల్వ్స్. ఎవరైతే మీకు మీరు హెల్ప్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. నేను హెల్ప్ చేసుకోను, నేను విక్టిమ్ మెంటాలిటీలోనే ఉంటాను, నాకు బాధ జరుగుతూనే ఉంది కానీ ఏ మంచి జరగట్లేదు అని అనుకుంటే వాళ్ళకి ఎలాంటి పాజిటివ్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే మీరేం యాక్షన్ తీసుకున్నప్పుడు ఎలాంటి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది చెప్పండి? సో ఈ టారో రీడింగ్స్ నమ్మొచ్చా అని కూడా ఎవరో అడిగారు. ఇది నన్ను చాలా వరకు పాజిటివ్ లైఫ్కి తీసుకొచ్చింది. ఓకే, నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్స్. నేనే కాదు, మీలో ఎవరైనా ఆల్రెడీ చూసింటే కనుక ఇది ఇంప్రూవ్ చేస్తుంది. టారో పనే అది మెయిన్. ఓకే, గైడెన్స్ ఇవ్వడము, డివైన్ గైడెన్స్ ఇవ్వడము, మీరు ఎలాంటి మార్గంలో వెళ్ళాలి, ఎలాంటి థింగ్స్ వస్తున్నాయి అని చెప్పేసి చూపిస్తుంది. ఈవెన్ రాంగ్ డైరెక్షన్లో మీరు వెళ్తున్నా కూడా మీరు ఇది వెళ్తుంది రాంగ్ అని కూడా చెప్తుంది టారో. ఓకే, సో ఆస్ట్రాలజీ అయినా సరే, పామిస్ట్రీ అయినా, రేఖలు కూడా చేంజ్ చేసే శక్తి టారోలో ఉందన్నమాట. బట్ అది జరగాలి అని అంటే మీరు స్టెప్ తీసుకోవాలి. ఏమి స్టెప్ తీసుకోకుండా మీరు జరగట్లేదు అని అంటే జరగదు. ఇదేనే కాదు, ఎలాంటి థింగ్స్ అయినా సరే జరగవు. ఓకే, మీరు అది ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, అండ్ నేను అందుకే పర్సనల్ రీడింగ్స్ అయినా సరే, ఇక్కడైనా సరే, నా మెయిన్ థింగ్ వచ్చేసి యూనివర్స్ నాకు ఏదైతే మెసేజ్ ఇస్తుందో అది మీకు ఇవ్వడమే. ఓకే, అది మీ ఫ్రీ విల్.
మీ చేతిలో ఉంది. అది మీరు అది తీసుకొని చేయాలనుకుంటున్నారా, లేకపోతే అది అక్కడనే డ్రాప్ చేసేసి ఇంకా లైక్ వేరే ఏమైనా చేయాలనుకుంటున్నారా? అట్ ది ఎండ్ ఆఫ్ ది అది మీ ఫ్రీ విల్. ఓకే, అలా అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కర్మ గురించి ఎవరో అడిగారు, మ్యామ్ ఇంకా ఇదే కర్మనే భరిస్తూ ఉంటే మంచి వచ్చేది ఎప్పుడు ఏంటి అని అడిగారు, రైట్? ఐ డోంట్ రిమెంబర్ సంథింగ్ అలాంటిది. నేను ఇంకొకటి చెప్తాను వినండి. కర్మ అనేది అసలు ఎప్పటికీ ఎండ్ అవ్వదు. అది ఎండ్ చేయాలి అని అంటే మళ్ళీ మీరు స్టెప్ తీసుకోవాలి. మనం అనుకుంటాము లైక్ లైఫే అయిపోతుంది, ఇంకా ఈ కర్మ ఎప్పుడైపో ఇంకా చేసుకుంటూ వెళ్ళాలా అని అంటే అదేంటంటే లైఫ్ అయిపోయేది మనకి ఈ శరీరంలో మాత్రమే. ఓకే, అది మొత్తం ఎప్పటికీ ఎండ్ కాదు. లైఫ్ ఈజ్ ఎటర్నల్. లైఫ్కి అసలు టైం అనేది లేదు. ఓకే, ఈ 2 months 2 days 3 days ఇదంతా మనం ఫిజికల్ ఫామ్లో ఉన్నాం, మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఇది మనకి మాత్రమే టైమింగ్. యూనివర్స్కి భగవంతునికి ఎక్కడ టైం అనేది లేదు. మనం ఈ శరీరం నుంచి వదిలిపెట్టేసి ఇంకో శరీరంలోకి వెళ్తాము. ఏదైతే ఇక్కడ మనము హాఫ్లో ఫినిష్ చేయలేదు, లైక్ ఫినిష్ చేయకుండా వదిలేసామో అది ఇంకొక శరీరంలోకి క్యారీ అవుతుంది. సో వేల కొద్ది జన్మల నుంచి వచ్చిన కర్మ అనమాట. మనము ఎందుకు ఫినిష్ చేయాలంటే ఇట్స్ లైక్ నీకు యూనివర్స్ టాస్క్ ఇచ్చినప్పుడు, హోంవర్క్ ఇచ్చినప్పుడు నువ్వు ఫినిష్ చేసి రావాలి. అది చేయకుండా ఉన్నప్పుడు నువ్వు ఇంకంప్లీట్లో ఉన్నావు. నెక్స్ట్ ఎలా అవుతుంది? కాబట్టి నువ్వు ఫినిష్ చేయాలి. ఈ జన్మలో తీసుకున్న కర్మ ఇది. నెక్స్ట్ నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు ఇది ఫినిష్ చేయకుండా బిల్డప్ చేస్తూ ఉంటే ఒక్క జన్మ సరిపోద్ది దానికి ఫినిష్ చేయడానికి, రైట్? కానీ ఒక మూమెంట్ వచ్చినప్పుడు అన్నీ వాళ్ళనే ఓల్డ్ సోల్ అంటారు, రైట్? ఇలా 1 జన్మ 2 జన్మ ఇలా 1000 times ఇన్కార్నేషన్ జరిగి ఇంకొక ఇన్కార్నేషన్కి వచ్చేసరికి, ఇంకో జన్మకి వచ్చేసరికి నేను ఇంత చేశాను ఏదో నేర్చుకున్న ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మీరు ఆల్రెడీ అంతా అనుభవించి వచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి ఓల్డ్ సోల్ లాగా ఉండడము, ఇంకా ఇప్పుడు ఇది స్టాప్ చేసేసి ఇప్పుడు మంచి మార్గంలో పోదాము అని చెప్పేసి మీరు మీ కర్మని ఆటోమేటిక్గా రిమూవ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. దాట్స్ హౌ అప్పుడు అది ఎండ్ అవుతుంది. అంతవరకు మీ అంతకు మీరు రియలైజేషన్కి వచ్చేంత వరకు అది జరగదు. అండ్ కర్మ ఏంటి అని చెప్పి మీరు తెలుసుకోవాలంటే కర్మ ఈజ్ నథింగ్ బట్ పని. కర్మ అంటేనే వర్క్, పని, రైట్? మీ పని అని అర్థం. కర్మ అంటే మీ పని మీరు చేయాల్సింది భూమి మీదకి వచ్చినప్పుడు. ఇప్పుడు మనకి ఆఫీస్లో వర్క్ చేయడానికి దట్ ఈస్ అవర్ కర్మ, రైట్? మనకి డబ్బులు ఇస్తుంది, ఫుడ్, మనము బతుకుతున్నాం, దట్ ఈస్ అ కర్మ. అది మెటీరియల్ కర్మ మనం ఇక్కడ పెట్టుకున్నది. కానీ మనం భూమి మీదకి రావడానికి ముందే మన కర్మ వేరే ఉంది. అది తెలుసుకొని దానికి తగ్గట్టు ఫాలో అవ్వడమే మన లైఫ్ అనమాట. లైక్ అది ఏంటి అని చెప్పేసి ముందుకు వెళ్ళడము, రైట్? దాన్ని ఫినిష్ చేయాలి. అండ్ కర్మ ఎలా ఉంటుందని అంటే ఎప్పుడైనా సరే భగవంతుడి నుంచి, డివైన్, యూనివర్స్, ఏదైనా పేరు పెట్టుకోండి మీరు, ఓకే? వచ్చినప్పుడు ఈ కర్మ ఎప్పటికైనా సరే మీ స్వార్థానికి అసలు ఉండదు, గుర్తుపెట్టుకోండి. కర్మ అనేది యూనివర్స్ నుంచి వచ్చిన కర్మ స్వార్థంగా ఉండదు, మీ మంచి కోసం ఉండదు, మీ బెనిఫిటే కావాలని చెప్పేసి ఉండదు. అవతల వాళ్ళ బెనిఫిట్కి, అవతల వాళ్ళకి సర్వీస్ చేయడం కోసమే మీ బెనిఫిట్ ఉంటుంది. మీరు ఒక పుట్టుక తీసుకుంటున్నారు అని అంటే అది 10 మందికి ఉపయోగపడాలి, రైట్? సో మీ కర్మ ఏంటి అని క్వశ్చన్ మార్క్లో ఉంటే అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. అది ఏ విధంగానే వస్తుంది. అది ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా ఫినిష్ చేస్తారు అని అంటే ఈధర్ ఒకరికి గైడెన్స్ ఇవ్వడం వల్ల, ఓకే, లేకపోతే ఒకరికి హెల్ప్, ఎవరైనా చిన్నపిల్లలకి ఫుడ్ పెట్టించడం వల్ల, యానిమల్స్ని కాపాడడం వల్ల, చెట్లను పెంచడము, ఏదైతే ఎన్వైర్న్మెంట్కి యూజ్ అవుతుందో, ఏదైతే యూనివర్స్కి పాజిటివ్గా అవుతుందో అది కర్మ. అది మీరు పుట్టేటప్పుడు తీసుకొని వచ్చిన కర్మ, ఓకే? అది ఫినిష్ చేసేంత వరకు సర్వీస్ దాంట్లో ఏదైతే మీరు ఉన్నారో, ఏదైతే మీరు ఫినిష్ చేయాలనుకున్నారో అది చేయనంత వరకు అది ఇంకంప్లీటే, మీరు ముందుకు వెళ్ళలేరు. సో తెలుసుకోవాలి అని అనుకుంటే ఒకరికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఒకరికి ఇవ్వడం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే అన్నీ ఏదైతే బర్డెన్ మీ మీద ఉందో అన్నీ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అవ్వడంతో పాటు మీరు ఒకరికి చేసిన మంచి ఎప్పటికీ పోదు, అది తిరిగి వస్తుంది, మీకు ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. సో అప్పుడు మీరు చేసిన కర్మకి, మంచి కర్మ, మంచి పని మీరు చేస్తే మంచి ఫలితం వస్తుంది. బ్యాడ్ కర్మ అంటే ఏంటి? ఎవరైనా హర్ట్ చేయడము, తప్పు పనులు చేయడము, ఎలాంటి బ్యాడ్ థింగ్స్ అంటే మనకు తెలిసిందే, రైట్? చాలా జరుగుతున్నాయి. రాబరీస్ అని చెప్పేసి, ఒకరిని హర్ట్ చేయడం అని చెప్పేసి, మనుషుని లవ్ అయినా సరే, కనెక్షన్స్లో అయినా సరే, ఇలాంటివన్నీ, రైట్? ఇవన్నీ నెగిటివ్ కర్మ. మనం అలా నెగిటివ్ కర్మ చేసినప్పుడు అది తిరిగి వస్తుంది. అది మనం ఇప్పుడే చేసినామని కాదు, మన పాస్ట్ లైఫ్లో కూడా చేసి ఉండొచ్చు, రైట్? అది అర్థం చేసుకొని మనం ఒకరికి సర్వీస్లో ఉండి అది ఫినిష్ చేసేంత వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది ఆగాలి అని అంటే మనము స్టెప్ తీసుకోవాలి, రైట్? నేనైనా సరే, ఏ టారో రీడర్స్ అయినా సరే ఇక్కడ కూర్చొని మీకు యూనివర్స్ నుంచి తీసుకొని వచ్చిన మెసేజెస్ మీకు ఇవ్వడం వరకే.
మీరు చెయ్యాలి అని ఫోర్స్ అయితే మేము చేయలేము, రైట్? ఎవ్వరూ చేయలేరు. మేము జస్ట్ వచ్చి మీకు ఒక మెసేజ్, ఇది ఇవాళ మీరు చేయాలనుకుంటుంది, మీరు ఇది ఇవాళ మీరు చేయాలి, మీ లైఫ్లోకి ఇది రాబోతుంది కాబట్టి మీరు ఇది స్టెప్ తీసుకొని ముందుకు వెళ్ళండి అని చెప్పేది. అలా చేశారనుకోండి, విత్ ఇన్ లైక్ చాలా స్పీడ్గా మీరు రిజల్ట్స్ కూడా చూస్తారు. అంతే, అసలు పాజిటివ్ రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా చూస్తారు. మీరు ఎంత రెసిస్ట్ చేస్తూ ఉన్నారు, యాక్షన్ తీసుకోవట్లేదు అంటే అంతే రిజల్ట్స్ టైం అనేది మీ ప్రకారంగా డిలే అవుతూనే ఉంటుంది. 80 years వస్తాయి, 90 years వస్తాయి, అసలు అది ఫినిష్ కూడా కాదు ఈ టైంలో, నెక్స్ట్ టైంకి రావాల్సి వస్తుంది అనమాట. సో కర్మ అనేది మీరు యాక్షన్ తీసుకునేంత వరకు ఫినిష్ అవ్వదు. అండ్ కర్మ ఫినిష్ కావాలంటే మీరు మంచి గుడ్ వేలోనే, సర్వీస్లోనే వెళ్ళాల్సిందే. ఆ సర్వీస్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం అది యూనివర్స్కి హెల్ప్ అయ్యేది మాత్రమే. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎస్, టారో రీడింగ్ ఇట్స్ లైక్ నాకైతే ఇది గైడెన్స్, డివైన్ అని అంటాను. ఓకే, పాజిటివ్గా తీసుకునే వాళ్ళకి ఇది అంతే హెల్ప్ చేస్తుంది. అలా అని చెప్పేసి ఇది షుగర్ కోటింగ్లా ఉండదు. డైరెక్ట్గా మీకు ఇది నువ్వు చేస్తున్న పని రాంగ్ అంటే రాంగ్ అని కూడా చెప్పేస్తుంది అనమాట. ఓకే, చేతి రేఖలు ఇంకా ఆస్ట్రాలజీలో మనము ఫేజెస్ చేంజ్ చేసే శక్తి టారోకు ఉంది. అంత పవర్ఫుల్. మీరు పాజిటివ్గా మీరు నిజంగా తీసుకుంటే. ఓకే, ఏదో నేను ఫన్గా ఇక్కడ వచ్చి కూర్చొని ఏదో చేయాలంటే చేయట్లేదు. ఇది చాలా సీరియస్ వర్క్ కాబట్టే చేస్తున్నాను. ఇది నా వే ఆఫ్ గైడింగ్ యూ గైజ్. ఇది మిమ్మల్ని ఒకరికి నేను వెళ్ళి చేయలేను, రైట్? నేను మిమ్మల్ని అందరినీ ఈ విధంగా గైడ్ చేస్తున్నాను. ఇది నా టైప్ ఆఫ్ సర్వీస్. ఓకే, సో అది అర్థం చేసుకోండి ప్లీజ్. అదొకటి. అండ్ ఇది ఫన్ అయితే అస్సలు కాదు. అండ్ ఎవరైనా నెగిటివ్గా వచ్చి కమెంట్ పెట్టేవాళ్ళు, తప్పుగా మాట్లాడుతుంటే నాకు డైరెక్ట్లీ డివైన్కి తప్పుగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. సో ఎవరో ఈరోజు మార్నింగ్ అనుకుంటాను కమెంట్ పెట్టారు, రైట్? సంథింగ్ ఏదో చెప్పారు, ఐ డోంట్ రిమెంబర్, బట్ దట్ ఈస్ నాట్ రైట్. ఓకే, అలాంటి నెగిటివ్ అవసరం లేదు. ఇక్కడ అందరం ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ, ఎంతో ప్రతి ఒక్కరు కష్టాల్లో ఉన్నారు, రైట్? ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మనము ఒకరినొకరు ఇంప్రూవ్ చేసుకుంటూ స్వార్థం లేకుండా ముందుకు వెళ్ళాలి. హ్యాపీగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, రైట్? అది ఓకే. అండ్ ఇంకొకటి, నేను పర్సనల్ ఫీలింగ్స్ ఇది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు నేనైతే అన్నీ ఆనెస్ట్గా చెప్తాను. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ ఇష్టం. ఓకే, పర్సన్ ఫీలింగ్స్, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అవి నమ్మొచ్చా నమ్మకూడదా అని చెప్పేసి కూడా ఎవరో కమెంట్ అడిగారు. దానికి కూడా నేను చెప్తాను చూడండి. అందుకనే నేను ఏం చేస్తాను అని అంటే, మీరు ఆ రీడింగ్స్ చేసినప్పుడు ఫస్ట్ నేను మీతోనే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మీ కరెంట్ సిచ్యువేషన్ గురించే స్టార్ట్ చేస్తాను. ఎందుకు అని అంటే అది మీకు నమ్మకం వస్తుందని చెప్పేసి, రైట్? మీ సిచ్యువేషన్ చూసుకొని, ఇది నా లైఫ్లో ఇప్పుడు జరుగుతుంది, ఎస్ 80% వరకు ఇదే జరుగుతుంది కాబట్టి ఇది నా రీడింగ్ అని మీరు తెలుసుకుంటారు అని చెప్పేసి, మీ ఫీలింగ్స్ మీకు రెజొనేట్ అవుతుంది, మీ సిచ్యువేషన్ మీకు రెజొనేట్ అవుతుంది అని అంటే అఫ్కోర్స్ మీరు వాళ్ళ అవతల పర్సన్ని చూడలేకపోతున్నా కూడా అది రెజొనేట్ లైక్ తెలుసుకుంటారు, ఎస్ అది జరుగుతుంది అని చెప్పేసి అదొకటి. ఎందుకంటే కనెక్షన్స్ వచ్చేసరికి చాలామంది స్టక్ అయి ఉన్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉండి. ఐ నో దట్, నేను కూడా ఆ పెయిన్ని చూశాను ఒక మూమెంట్లో ఉన్నప్పుడు. ఓకే, సో అది తెలుసుకొని అనిపిస్తుంది కాబట్టి దానికి సంబంధించి చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, మ్యామ్ మీరు చెప్తున్నారు ఈ పర్సన్ వచ్చి కాంటాక్ట్ చేస్తారు కానీ ఏం జరగట్లేదు అని అంటే, అది మీ చేతిలో లేనిది. అది ఇక్కడ చూపిస్తుంది ఫ్రీ విల్. వాళ్ళ ఎనర్జీ మార్చుతారు, వాళ్ళు ఫ్రీ విల్. మీ ఫ్రీ విల్ ఏంటి? ఇప్పుడు మీరేమన్నా ఇక్కడ మీరు ఒక జాబ్ ఇంటర్వ్యూ తీసుకోవాలంటే వెళ్ళాలా వద్దా అని చెప్పేసి మీరు డెసిషన్ తీసుకుంటారు. నేను వెళ్ళను, నేను వేరే చూసుకుంటా అని చెప్పేస్తే అక్కడితో అది ఆగిపోతుంది, మళ్ళీ డిఫరెంట్ అవుతుంది. మీ పర్సన్ కూడా అంతే. సో నేను ఇవాళ కాంటాక్ట్ చేయదలుచుకోలేదు, నెక్స్ట్ ఎప్పుడైనా చేస్తాను అన్నప్పుడు అది ఆగిపోతుంది. సో ఇదంతా జరిగేది ఎనర్జీ చూపిస్తుంది ఇలా జరుగుతుంది అని. ఫ్రీ విల్ అనేది మీ చేతిలో. యూనివర్స్ లిటరలీ అన్నీ ఏదైనా సరే చేంజ్ చేయలేము, ఓన్లీ ఫ్రీ విల్తో మాత్రమే మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు. లైఫ్ని ఎలా చేంజ్ చేసుకుంటారంటే ఫ్రీ విల్తోనే. నేను కష్టపడి సంపాదిస్తాను అని అనుకునడం కూడా మీ ఫ్రీ విల్లే. నేను ఈ పొజిషన్లో ఉంటాను అనుకోవడం కూడా మీ ఫ్రీ విల్లే. యూనివర్స్ ఏమంటుందంటే మీరు అనుకొని ఇది చెయ్యండి, దానికి ఫలితం నేను ఇస్తాను అని చెప్పడం లాంటిది అనమాట. ఓకే, సో మీ పర్సనల్ విషయానికి వచ్చేసరికి మన చేతిలో ఏం లేదు. ఇక్కడ మనం చూస్తాము. ఓకే, ఒకవేళ టైం లైన్ ఉందనుకోండి, వాళ్ళ ఇంకా ఈ రీడింగ్ ప్రకారంగానే రావాలనుకుంటే వచ్చేస్తారు. కొంతమందికి జరిగింది రీడింగ్లో ఉన్నట్లే చాలామందికి కాంటాక్ట్ రావడము, ఏమంటారు అది కనెక్షన్ స్టార్ట్ అవ్వడము, ఇదంతా జరిగింది. కొంతమందికి డిఫరెంట్ టైంలో జరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో అందుకని నేను మీ లైఫ్ని ఎవరి కోసమో వెయిట్ చేసుకుంటూ ఉండకుండా మీరు మీ కర్మని ఫినిష్ చేసుకోండి అని చెప్తూ ఉంటాను నేను. అందుకనే ఎవ్రీ 2.5 డేస్కి నేను వేరే హెడ్డింగ్ పెట్టి చెప్పినప్పుడు మోస్ట్లీ మీకు ఇస్తుంటాను మెసేజ్. ఎందుకంటే అవతల పర్సన్ మనం ఎప్పుడు చేంజ్ చేయలేము, మన చేతిలో ఉన్నది మన లైఫ్ మాత్రమే.
అందుకే నేను మెయిన్ మీకు ఇస్తాను. మీరు చేంజ్ అవుతున్నప్పుడు, మీరు ఇంప్రూవ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళ ఎనర్జీస్, మీ చుట్టూ ఉన్న వాళ్ళ ఎనర్జీస్ కూడా చేంజ్ అవుతాయి. 100% చేంజ్ అవుతుంది. అప్పుడు ఆ చేంజ్ అయిన తర్వాత తిరిగి మీ లైఫ్లోకి రావడమో, లేకపోతే అంత నార్మల్ అవ్వడమో, లేకపోతే మీ చూసే విధానమో చేంజ్ అవుతుంది. ఓకే, అలా అనమాట. సో మీ చేతిలో ఉన్నది ఓన్లీ మీరు చేంజ్ చేసుకోవడం మాత్రమే. ఇప్పుడు మీరు ఫీలింగ్స్ తెలుసుకొని ఓకే ఇది నడుస్తుంది, ఫైన్. అది కూడా యాక్చువల్ నేను నిజంగా చెప్పాలి అని అంటే మీకు నేను అన్నాను కదా, ఆ మూమెంట్ ఉంటుంది ఒక టైంలో, తెలుసుకోవాలి అని అనిపిస్తుంది కాబట్టి నేను కూడా చేస్తుంది. రైట్, మీకు తెలుసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి. సో లేదంటే నేను లెట్స్ నాట్ డూ, అది అంత అవసరం లేదు అని చెప్పేసి చేయకుండా ఉండేదాన్ని. ఓకే, సో జస్ట్ మీకు ఇది నేను క్లారిఫై ఇద్దామని అనుకుంటున్నాను. టారో నిజమా అని అంటే నాకు ఇది నిజం. ఓకే, ఇది లిటరలీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. నేను అంటున్నాను కదా, ఇది ఎనర్జీ రీడింగ్ అండ్ ఇంకోటి ఆస్ట్రాలజర్స్కైనా సరే, నేను ఏదానికైనా సరే చేంజ్ చేసే శక్తి టారోకు ఉంది. ఎందుకు టారోకు ఉంది తెలుసా? ఇది మీరు ఉండే విధానాన్ని చేంజ్ చేస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు చూడండి, ఆస్ట్రాలజీలో రాజయోగం ఉంది అని వచ్చింది అనుకోండి ఎవరికైనా, ఇక్కడ టారో ఏమంటుంది తెలుసా? రాజయోగంకి నువ్వు అక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఇలా చేస్తేనే నువ్వు అక్కడికి రీచ్ అవుతావు, ఇలా చేయాలి. ఓకే, ఈ స్టెప్ ఫినిష్ చేసావు, నెక్స్ట్ నువ్వు చేయాల్సింది ఇది, నెక్స్ట్ నువ్వు చేయాల్సింది ఇది అంటే మీకు దారిలాగా అనమాట, రోడ్ వేసుకుంటూ వెళ్ళే పని చేస్తుంది టారో అనమాట. ఓకే, సో అలా ఇది మీకు హెల్ప్ అవుతుంది. సో ఇట్స్ అప్ టు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, లైక్ పాజిటివ్గా తీసుకోవాలనుకుంటున్నారా లేకపోతే ఇంట్రెస్ట్ లేదా అనేది మీ ఇష్టం అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఓకే, సో ఎస్, ఈ వీడియో నేను ఎవ్రీ వీడియోలో కింద లింక్లో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు, లేకపోతే మీకు ఎవరికైనా టారో గురించి తెలుసుకోవాలి ఏంటి అని అన్నప్పుడు ఈ వీడియో ఒకసారి ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎస్, అది చెప్పాలనుకున్నాను. దట్స్ ఇట్. అండ్ ఇవాళ రీడింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. మీ మనసులో ఉన్న 4 క్వశ్చన్స్కి యూనివర్స్ నుంచి ఆన్సర్ ఏంటి, ఇది ఎస్సా లేకపోతే నోనా. అండ్ కొంచెం నేను ఫీల్డ్, మీరు ఏ ఏరియా గురించి ఆలోచిస్తున్నారో ఈవెన్ ఒకవేళ వస్తే దాని గురించి సంబంధించి చెప్తాను. బట్ ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ హ్యావ్ టు, అది రెజొనేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు, డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్గా కనెక్ట్ అవుతుంది. బట్ ఎస్ ఆర్ నో మాత్రం కన్ఫర్మ్గా అది మీ ఆన్సర్ అనమాట. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాము. ఇవన్నీ ఎస్ ఆర్ నో చూసిన తర్వాత ఫైనలీ నేను మీకు ఒక ఏంజల్ మెసేజ్ కూడా చెక్ చేస్తాను మీ సిచ్యువేషన్కి. ఓకే, ఎలా అంటే ఫస్ట్ క్వశ్చన్ మీరు మనసులో అనుకొని పాజ్ చేసేసేయండి, వీడియోని పాజ్ చేసి ఒక 2-3 టైమ్స్ ఇన్హేల్ ఎక్సెల్ చేసిన తర్వాత ఆన్సర్ చెక్ చేయండి ఎస్ ఆర్ నోనా అని. సో నెక్స్ట్ అలా సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ఓకే, సో చూసేద్దాం మరి ఫస్ట్ క్వశ్చన్కి, మీ మనసులో ఉన్న ఫస్ట్ క్వశ్చన్కి యూనివర్స్ నుంచి ఆన్సర్ ఏంటి, ఇది ఎస్సా లేకపోతే నోనా అని చెప్పేసి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్ for my collective, whatever they have on their mind. What is the answer for the first question? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి నో. ఓకే, ఎందుకు తెలుసా? ఈ నో వచ్చేసి మీకు పెట్టుకున్న ఆబ్స్టికల్ ఇది 4 of Cups, మీ ఓన్ డిసప్పాయింట్మెంట్, సెల్ఫ్ సాబోటాజ్ అని అంటారు చూడండి. ఇది అంటే చేతులారా మనము ఆపర్చునిటీని లూజ్ చేసుకోవడము, మనకు రావాల్సిన పాజిటివిటీని మనంతకు మనము స్టాప్ చేసే లాంటిది 4 of Cups అనమాట. సెల్ఫ్ రెస్ట్రిక్షన్, సెల్ఫ్ థింగ్. ఓకే, లెట్స్ సే మీకు తెలుసు ఒక జాబ్కి మీరు అప్లై చేశారనుకోండి, దానికి 1 lakh శాలరీ వస్తుందని, కానీ మీరు ఏంటంటే లేదు అది నాకు హెల్ప్ చేయదు ఇది అనుకొని మీ అంతకు మీరు ఓన్గా మాట్లాడేసుకొని లైక్ చేంజ్ అవ్వడం లాంటిది అనమాట. ఓకే, అంటే మీ అంతకు మీరు ఓన్గా డిసప్పాయింట్ చేసుకునేది ఈ ఆన్సర్. సంథింగ్ ఎమోషన్స్కి సంబంధించి వస్తుంది ఇది. ఈధర్ ఒకవేళ న్యూ ఆఫర్కి సంబంధించి అయి ఉండొచ్చు, లేకపోతే ఎమోషన్స్, మీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ మీకోసం ఉన్నారు, రైట్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలా అంతా ఉన్నారు, కానీ మీరు ఏమీ లేదు నా లైఫ్లో ఇప్పుడు, అంత డిసప్పాయింట్మెంట్ ఉంది అంటే. ఎందుకంటే ఒకవేళ మనం స్పెసిఫిక్ పర్సన్ గురించి ఆలోచిస్తుంటే కొంతమంది ఏంటంటే ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను, లేకపోతే నేను హ్యాపీగా ఉండలేను అని చెప్పడం లాంటిది అనమాట. సో సంథింగ్ అలాంటిది ఏదో ఉంది. మీ దగ్గర ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి, మీకు కావాల్సినంత మీతో ఉంది, యూనివర్స్ ఇంకా ఇస్తుంది, అయినా సరే నేను హ్యాపీగా లేను, నాకు కావాల్సిన నా దగ్గర లేదు అన్న ఫీలింగ్లో ఉన్నారు.
ఓకే, అంటే మీ ఓన్ హ్యాపీనెస్ని మీరు చేతులలో లూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి నో, అది కూడా నో వచ్చేసి మీరు పెట్టుకుంటున్న రెస్ట్రిక్షన్ వల్లనే ఇది నో అని చెప్పేసి అనమాట. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. సెకండ్ క్వశ్చన్ అనుకొని పాజ్ చేసేసి చూడండి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్. ఓ ఎస్, 10 of Cups. ఓకే, చాలా రీకన్సిలేషన్ గురించి ఎవరైనా అనుకుంటుంటే, రీయూనియన్కి సంబంధించి, లేకపోతే గెట్ టుగెదర్ ఫ్రెండ్స్తో కలవాలి, ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలి, హ్యాపీగా ఉండాలి, రిలేషన్షిప్కి సంబంధించి ఇలా ఏదైనా ఉంటే బాగుండాలి అనుకుంటే ఎస్, ఉంటానా అని మీరు ఫ్యూచర్లో అనే క్వశ్చన్ అడిగింటే కూడా ఎస్ ఆన్సర్ వచ్చేసి ఉంటారు. సో దీనికి ఏదైనా అయ్యిండొచ్చు మీ క్వశ్చన్, బట్ ఎస్ ఫుల్ఫిల్మెంట్ చూపిస్తుంది. హ్యాపీగా ఉండాలి, హ్యాపీనెస్ కావాలి, ఎమోషనల్లీ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే ఉంటారు మీరు. ఓకే, దానికి ఎస్ సెకండ్ క్వశ్చన్కి. స్పెషల్లీ పిల్లలకి సంబంధించి కూడా వస్తుంది నాకు ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో. లైక్ యూనో ఒకవేళ మీరు అమ్మాయిలు లైక్ చూస్తూ ఉన్నారు, పిల్లలు కావాలి, ఫ్యూచర్లో జరుగుతుందా, ఇలాంటిది ఏదైనా ఉంటే ఎస్ ఆన్సర్ వచ్చేసి జరుగుతుంది. తొందరలో గుడ్ న్యూస్ కూడా మీరు వింటారు, సెలబ్రేట్ చేసుకుంటారు అని కూడా ఇక్కడ వస్తుంది అనమాట మెసేజ్. ఓకే ఫ్రెండ్స్, రీయూనియన్ కైండ్ ఆఫ్ అన్ని ఎవ్రీథింగ్. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఎస్. ఓకే, థర్డ్ క్వశ్చన్కి చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద ఆన్సర్ ఫర్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఎవర్ మై కలెక్టివ్ హ్యాస్ ఆన్ దేర్ మైండ్. ద హెర్మెట్, నో. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి నో. అగైన్ ఇది కొంచెం ఫస్ట్ క్వశ్చన్కి రిలేట్ అవుతుంది. ఓకే, సెల్ఫ్ థింగ్, అలోన్గా ఫీల్ అవ్వడము. నాకు ఎందుకో ఇక్కడ ఒకటి మాత్రం క్లారిటీ ఉంది ఈ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్కి థర్డ్ క్వశ్చన్కి. ఏంటి అని అంటే నేను మళ్ళీ అంటున్నాను, మీరు హ్యాపీనెస్ నా దగ్గర లేదు అని అనుకోవడం అయితే కాదు. ఏదైతే ఉందో నేను మీకు లాస్ట్లో ఇంకొకటి కూడా చెప్తాను, మీరు ట్రై చేసి చూడొచ్చు, చాలా హెల్ప్ అవుతుంది. నేనైతే అది చేస్తాను ఎవ్రీడే, సో మీకు కూడా చెప్తాను. ఓకే, యా, ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాను అని అనుకోవడము అదొకటి, అందరు మిమ్మల్ని కంట్రోలింగ్ అనుకోవడము మీరు అండ్ స్పెషల్లీ థర్డ్ క్వశ్చన్కి ఏంటి అని అంటే మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తున్నా, మీరు ఏదైనా చెప్పాలనుకున్నా ఎవరు వినకపోవడము, మిమ్మల్ని దూరం పెట్టడము, అండ్ ఇంకోటి మీరు తీసుకున్న డెసిషన్ రాంగ్ అని చెప్పడము, ఇలాంటిది మీకు డిస్టర్బెన్స్ కాజ్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, లైక్ మీ ఓన్ సజెషన్స్, మీ ఓన్ నాలెడ్జే మీరు హెల్ప్ చేద్దాం అనుకున్న కొన్నిసార్లు అది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి దీనికి లైక్ మీరు ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదు అని చెప్పేసి ఆగిపోవాలి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. సో ఆన్సర్ వచ్చేసి నో. బట్ ఇది వేరే వాళ్ళకి రిలేటెడ్ అయ్యి వేరే వాళ్ళతోనే వాళ్ళు ఇలా చేయాలి అని అనుకున్నట్లునంటే నో. కానీ మీ సెల్ఫ్గా మీరు ఇంప్రూవ్ అవ్వాలి, నేను ఇది నేర్చుకుందాం అనుకుంటున్నాను, స్పిరిచువల్ అవేకనింగ్ జరగాలి, ఇంకా నాలెడ్జ్ కావాలి అని అంటే ఎస్. ఓకే, అలాంటిది ఉంటే మాత్రం ఎస్. అండ్ ఇంకోటి స్ట్రెంగ్త్కి సంబంధించి, ఈ స్ట్రెంగ్త్ ఏదైతే మీరు ఇప్పుడు లైక్ అదేమంటారు, ఏదైనా ఫైట్కి సంబంధించి ఆర్గ్యుమెంట్కి సంబంధించి పోరాడుతున్నారు, లైక్ ఫైట్ చేస్తున్నారు, అది ఎండ్ అవుతుందా ఏంటి అని అంటే ఎస్, మీరు కొంచెం సాలిట్యూడ్లో ఉండి మీ ఓన్గా మీరు లైక్ ఏమంటారు ఇది సైలెంట్గా ఉండండి, వేరే వాళ్ళని అన్నెసరిగా సజెషన్ అది ఇవ్వకుండా ఉంటే అది జరుగుతుంది. బట్ మీరు కంట్రోలింగ్గా ఉండకూడదు అని చెప్పేసి థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. ఓకే, సో మేజర్ ఆర్కానా, సో ఏదన్నా అయ్యిండొచ్చు థర్డ్ క్వశ్చన్కి. ఒక పాత్ కూడా మీకు ఏర్పడుతుంది తొందరలో, మీకు ఓన్గా సంబంధించి అయితే ఎస్ దీనికి ఆన్సర్. లేదు వేరే వాళ్ళు రిలేటెడ్ ఉన్నాడంటే నో. వేరే వాళ్ళతో ముడిపడి ఉంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే నో. ఓకే, అండ్ లాస్ట్ క్వశ్చన్కి చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద లాస్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్, వాట్ ఎవర్ దే హ్యావ్ ఆన్ దేర్ మైండ్. ఎస్, సమ్ సార్ట్ ఆఫ్ స్పిరిచువల్ అవేకనింగ్ మీ లైఫ్లో నడుస్తుంది, తెలుసుకుంటున్నారు. ఓకే, లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంది, బట్ అగైన్ ఎందుకో ఒకదానికొకటి కనెక్టెడ్ అయినట్లు అనిపిస్తుంది రీడింగ్లో. సెల్ఫ్ సాబ్రేజ్ చేసుకోకండి, మీ హ్యాపీనెస్ మీ ఓన్ క్రియేట్ చేసుకోండి. రీకన్సిలేషన్ అయినా సరే, ఇంకా ఏదైనా సరే హ్యాపీనెస్కి సంబంధించి ఎదురు చూస్తుంటే ఎస్ మీకు వస్తుంది. కానీ ఎవరి మీద మీ ఒపీనియన్ని, మీ అథారిటీని ఫోర్స్ చేయకండి. లెట్ దెమ్ రియలైజ్, వాళ్ళంతకు వాళ్ళు రియలైజ్ చేసి వాళ్ళని రానివ్వండి. మీ అంతకు మీరు చెప్తూ ఉంటే మీరు కంట్రోలింగ్ లాగా మీకు డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో అది లెట్ ఇట్ గో. అండ్ ఇంకోటి ఏంటంటే స్పిరిచువల్ అవేకనింగ్, మీ లైఫ్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి, డివైన్ కనెక్షన్లో ఉండడానికి ట్రై చేయండి అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట. ఓకే, సో ద హెయిరోఫెంట్ ఆన్సర్ వచ్చేసి ఎస్.
కొంతమందికి ఈ క్వశ్చన్ ఇంకోటి పెళ్ళికి సంబంధించి కూడా అయ్యుండొచ్చు. ప్రపోజల్స్ వస్తుందా, తొందరగా పెళ్ళి సెట్ అవుతుందా, సెటిల్ అవుతామా అని చెప్పేసి ఇలాంటిది అయ్యుండొచ్చు. ఎస్, దానికి కూడా. అండ్ కొంతమందికి ఏంటంటే రిలీజియస్కి సంబంధించి డిఫరెన్సెస్ ఉంటే, ఇంటర్ కాస్ట్ అని చెప్పేసి ఇలాంటిది ఏదైనా ఉంటే ఒప్పుకుంటారా లేదా, లైక్ ఏంటి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా, అంత నార్మల్ అవుతుందా, ఇలాంటి క్వశ్చన్ ఏమైనా ఉన్నా కూడా సరే ఎస్ జరుగుతుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్కి మాత్రమే ఇది ఓకే. ద హెర్మెట్ వచ్చేసి ఎస్ ఆర్ నో డిపెండింగ్ అపాన్ ద థింగ్. బట్ 4 of Cups ఫస్ట్ క్వశ్చన్ మాత్రమే మీ ఓన్గా మీరు సాబోటేజ్ చేసే సిచ్యువేషన్. అది కొంచెం దాని గురించి మాత్రం కేర్ఫుల్గా ఉండండి. స్పెషల్లీ మీరు అఫర్మ్ చేయకండి. ఎలా అంటే నాకు ఎవ్వరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటే అదే జరుగుతుంది, రైట్? సో అలాంటిది ఏదైనా ఉంటే మీరు దాని నుంచి బయటికి రావాలి అని ఇక్కడ మీకు యూనివర్స్ చెప్తుంది. ఓకే, ఒక్క నిమిషం, నేను మీకు ఒకటి చూపించాలి. ఓకే, ఏంజిల్ మెసేజ్ చూసిన తర్వాత నేను మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హెల్ప్ అవుతుంది. ఇది మీకు కావాలనుకున్న వాళ్ళు చూడండి, వద్దనుకున్న వాళ్ళు మీరు స్కిప్ చేసేయచ్చు. నా ఇంటెన్షన్ అయితే ప్రతి ఒక్కరికి హెల్ప్ అవ్వాలనేదే. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇట్స్ అప్ టు యూ. చూద్దాం ఏంజిల్స్ నుంచి మీకు ఏంటి మెసేజెస్ అని చెప్పేసి. ప్లీజ్ షో మీ 1 ఏంజిల్ మెసేజ్ ఫర్ ద కలెక్టివ్. సక్సెస్, దేనికి సంబంధించి అయినా సరే సక్సెస్ గురించి ఆలోచిస్తుంటే తొందరలో మీకు సక్సెస్ వస్తుంది. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఏదైతే సిచ్యువేషన్లో మీరు ఉన్నారో నెగిటివ్ సిచ్యువేషన్లో అది ఇంప్రూవ్ అవుతుంది, పాజిటివ్ అవుతుంది, సక్సెస్ అనేది మీకు వస్తుంది అని మీ ఏంజల్స్ చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చెప్తాను, మీకు ఇది హెల్ప్ అవుతుందా టారో రీడింగ్ అన్నది అని చెప్పడానికి. ఇది నా జర్నల్. ఓకే, అది నేను ఎవ్రీడే నైట్ లేకపోతే మార్నింగ్ లేచిన వెంటనే ఇందులో రాస్తానన్నమాట. ఇవాళ ఏం జరిగింది, ఏం నేర్చుకున్నాను, ఏంటి అన్నది ఇందులో ఉంటుంది. సో మీరు ఏం చేయొచ్చు అని అంటే ఎవ్రీడే మీరు ఒక పాజిటివ్ థింగ్ రాయండి దాంట్లో. ఓకే, పాజిటివ్ థింగ్ ఏంటంటే ఈరోజు మీకు ఏది బెస్ట్ అనిపించింది మీ లైఫ్లో, రైట్? మీకు ఏది బెస్ట్ అనిపించింది, మీరు ఎందుకు దానికి ఆ విషయానికి సంబంధించి హ్యాపీ అయ్యారు రాసుకోండి. ఓకే, డేట్ పెట్టి రాయండి. ఇంకోటి ఏం రాస్తారంటే వాట్ ఐ నీడ్ టు ఇంప్రూవ్, నన్ను నేను ఏది ఇంప్రూవ్ చేసుకోవాలి అది కూడా రాసేయండి. సో దీని మీద వర్క్ చేయండి, దీని గురించి హ్యాపీ ఫీల్ అవ్వండి ఫస్ట్ దాని గురించి. అలా అయిన తర్వాత ఇలా మీరు రోజు చేస్తూ వెళ్ళండి. రీడింగ్స్ ప్రకారంగా మీరు అబ్జర్వ్ చేయండి ఏమేమి జరిగింది, ఎలా హ్యాపీగా ఉన్నారు, ఏ పాజిటివ్ ఉందని. ఫస్ట్ డేకి ఆ తర్వాత లాస్ట్ డేకి కంపేర్ చేసి చూడండి ఎంత డిఫరెంట్ ఉంటుందో. మీరు మీ లైఫ్లో హ్యాపీనెస్ లేదు అనుకున్నారు, బట్ ఒక చిన్న విషయమైనా సరే ఒక హ్యాపీనెస్ ఉంది అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఓకే, జర్నల్స్ అట్లనే హెల్ప్ అయ్యేది. ఇప్పుడు మనం ఎందుకంటే మనకి పాస్ట్ అనేది మర్చిపోతూ ఉంటాం కాబట్టి మనము ఎలాంటి మెంటాలిటీలో ఉంటామంటే అసలు నాకేం మంచి జరగలేదు అన్న దాంతో ఉంటాము. కానీ చిన్న హ్యాపీనెస్ వచ్చింది మర్చిపోతూ ఉంటాం అనమాట. ఏం బాగా అవ్వట్లేదు అని అంటే వీ హ్యావ్ లైఫ్, మనం బ్రతుకున్నామంటేనే అదే చాలా పెద్ద గొప్పదనం యాక్చువల్లీ. దాన్ని యూస్ చేసుకోవడము వీ షుడ్ బి లైక్ స్మార్ట్ ఇనఫ్, మంచిగా దాన్ని తీర్చిదిద్దుకోవడం అన్నది మన పని, రైట్? సో ఈ జర్నల్లో ఎవ్రీడే మీరు ఒక పాజిటివ్ థింగ్, ఎవ్రీడే మీరు ఏం ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నది రాయండి. ఓకే, ఎనీవే నేను మీకు కూడా రీడింగ్స్లో మీరు ఏం చేయాలి, మీకు అడ్వైజ్ ఏంటి అని చెప్పేసి చాలాసార్లు మనం మోస్ట్ ఆఫ్ ద రీడింగ్స్లో అదే మాట్లాడుతూ ఉంటాము. సో మీరు దాన్ని తీసుకొని క్యాచ్ చేసి మీరు దాని మీద వర్క్ అవ్వండి. అప్పుడు ఎందుకు రాదు పాజిటివిటీ మీకే తెలుస్తుంది, ఎందుకు చేంజ్ అవ్వదు. డెఫినెట్లీ మీరు ఏదైతే రీడింగ్లో వచ్చిందో అది 100% జరుగుతుంది పాజిటివ్ థింగ్స్ అన్నీ. ఓకే, సో జర్నల్ పెట్టుకోండి. ఎవరైతే జర్నల్ స్టార్ట్ చేశారో పర్సనల్గా మీరు నాకు పిక్స్ అవి పంపించవచ్చు వాట్సాప్లో, నేను చూస్తాను. సో మీకు కూడా అర్థమవుతుంది మీ లైఫ్ ఎంతవరకు బెటర్ అయ్యిందో అని చెప్పేసి. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో. రీడింగ్ అయితే చాలా తక్కువ ఉంది, బట్ జస్ట్ ఇది నేను మీకు ఇన్ఫామ్ చేయాలని అనుకున్నాను, చాలామందికి హెల్ప్ అవుతుందని చెప్పేసి. బట్ స్టిల్ మీరు ఇదంతా చూసిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నారు అని అంటే, మీకు ఇది నచ్చింది అని అంటే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ అండ్ ప్లీజ్ స్టే పాజిటివ్. ఈరోజు జరగలేదు అని అంటే దాని అర్థం రేపు జరగదని కాదు, జరుగుతుంది. సో జస్ట్ స్టే పాజిటివ్ అంతే. ఓకే, సో బాయ్.